స్కూల్స్, కాలేజీ విషయంలో అంటే పేరెంట్స్ కూడా మరి తప్పు చేస్తున్నారండి. వాళ్ళ టీచర్స్ లక్ష జీతం తీసుకొని కూడా వాళ్ళు ఏదో నారాయణ అంటారు, చైతన్య అంటారు, ఇక వగేర వగేర. ఏంటండి, వాళ్ళు దమ్ముంటే యూపీఎస్ స్కూల్ కూడా బెటర్, గవర్నమెంట్ స్కూల్ కూడా బెటర్. వాళ్ళు సత్తా లేనిది నువ్వు ఎక్కడ జాయిన్ చేస్తే ఏంటి, ఏదో మేనేజ్ చేసి ఏదో మార్కులు రావచ్చు. కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా. చదువే కాదు, మార్కులే కాదు, నీ మార్క్ వచ్చినా చదువు వచ్చినా రేపొద్దున కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కొన్ని కంపెనీస్లో కొన్ని ఉంటాయి కంపెనీస్, అంటే అది పాలతూ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, ఎన్ఎంసీ కంపెనీలు అంటారు, ఎల్ఎన్టీ అనగా టాటా అనగా పెద్ద పెద్ద కంపెనీలు. అవి ఏంటంటే బ్యాకప్ వెరిఫికేషన్ చేస్తారు. ఏంటి నీ సత్తా ఏంటి చూస్తారు. ఏదో మాకు వచ్చావని కాదు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది నువ్వు ఎక్కడ చదివితే ఏంటి. మరి వాళ్ళు నారాయణ కాలేజీ ఎత్తిపోసి వాళ్ళని లక్షల ఫీజు కూడా చదివి మా బాబు నారాయణ కాలేజీలో చదువుతున్నారండి, మా బాబు ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారండి. ఏం చదివితే ఏం సుఖం అమ్మా, నీ సత్తా లేని స్కూల్లో సత్తా లేని పిల్లల్ని ఎక్కడ చదివినా ఒకటే. నీ సత్తా ఉంటే నువ్వు ఐఏఎస్ కూడా అవ్వచ్చు, సెలెక్ట్ అవ్వచ్చు. సత్తా ఉంటే మామూలు గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివి మీరు ఐఏఎస్ సెలెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ మాట మా బాబు ఇంజనీర్ అండి, మా బాబు ఇంజనీర్ తప్పించి ఇంకేమో లేవా, ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి సార్. చూడండి, సివిల్స్ ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా. మీరు నాలెడ్జ్ ఉంటే లక్షల్లో జీతాలు తీసుకునే అవకాశం ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరము, నాలెడ్జ్ అవసరం. మా బాబు నాలెడ్జ్ స్కూల్లో చదివినా కాదు, ఆ లక్షల్లో ఫీజులు తీసుకొని మీకు మార్కులు వేసేస్తే అయిపోదండి. తర్వాత సత్తా ఉండాలి కదా. దయచేసి ఇవన్నీ మీరు కొద్దిగా ఆలోచించాలి సార్. మీరు వాళ్ళకి పిల్లలకి అందరూ డాక్టర్లు అయిపోతే, అందరూ ఇంజనీర్లు అయిపోతే మిగతా పనులు వ్యవసాయం ఎవరు చేస్తారు. ఎవరికి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్లో పెట్టడం బెటర్ నాకు తెలిసి. మా బాబు డాక్టర్లో ఇంజనీర్ అండి, మా బాబు టీచర్ అండి. అంటే టీచర్లు ఎంతమంది, అంటే 5 కోట్ల మంది టీచర్లు అయిపోతారా? 5 కోట్ల మంది ఇంజనీర్లు అయిపోతారా? 5 కోట్ల మంది జనాభా ఉంటే 5 కోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారా? దానిలో కొంత పర్సంటేజు ఎవరి ఇష్టం తేలది, వ్యవసాయం చేసుకొని బతకొచ్చు. చాలా మార్గాలు ఉన్నాయండి, ఇదే కాదు. దయచేసి ఏమైనా ఆలోచించండి. ఆలోచించి మీరు ఎక్కడైతే ఆయన సూటబుల్ అక్కడ చదివించండి. అది ఏదో నారాయణ స్కూల్ ఏదో గొప్ప ఏం కాదు, అది ఏదో లక్షల ఫీజులు కట్టి మీరు చదివించడం కాదు. వాళ్ళ సత్తా ఉండాలి అల్టిమేట్గా.